నేను మీకు ఒక అంశంలో మీకు తెలియజేయడం కొరకు ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఏమిటి ఆ అంశం అంటే, మనం దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు అనేక విధమైన వాటిని పొందుకోవడం కొరకు ప్రార్థిస్తాం. కానీ మనము మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ, మన యొక్క జీవితాల్లో కానీ, మనం ఏమి పొందుకోవాలో వాటి గురించి మనం ఎప్పుడు ప్రార్థించము. కానీ మరలా మనము తిరిగి పొందుకోవడం కొరకు, అంటే మనం ఆత్మీయ జీవితంలో పడిపోయినప్పుడు మరలా మనం ఆధ్యాత్మిక జీవితాన్ని పొందుకోవడం కొరకు మనం ప్రార్థించాలి. మనం ఎలా తిరిగి పొందుకోవాలని చెప్పేసి మనకు తెలియదు. కానీ ఈరోజు వాక్య భాగం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 24 వచనాలు చూసుకుంటే, ఆ ముందు జరిగిన సందర్భం ఏంటో మీకు తెలియజేసి, ఆ యొక్క 4 వచనాలు కూడా ఏముందో మీకు తెలియజేస్తాను. దాని గురించి సంబంధించిన 4 విషయాలు మీకు చెప్తాను. అది కూడా ఈరోజు ఒక విషయము, రేపు ఇంకొక విషయం, అలా 4 విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనం తెలుసుకున్నాము, దేవుడు అసలు తిరిగి పొందుకోవడానికి అసలు ఏం చేయాలి, అసలు మనం ఏం తిరిగి పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అసలు రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో ఏముందంటే, ఏలియా రాజుగా ఉన్నప్పుడు అహాబు వద్దకు వచ్చి, ఈ సంవత్సరంలో మంచినను వర్షమైనను ఏమీ కురవదు అని చెప్పేసి చెప్తాడు. అక్కడంతా కూడా కరువు ఏర్పడుతుందని చెప్తాడు. కరువు ఏర్పడినప్పుడు ఏం చేస్తారంటే, యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమే ఎలాగో సెలవిస్తుంది. ఏమని, తూర్పునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగుండమని చెప్పేసి చెప్తాడు. ఏలియా అలాగే యొర్దానుకి ఎదురుగా ఉన్న కెరేతు వాగు దగ్గరికి వెళ్తాడు. కెరేతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలియా రాజుని దేవుడు ఎలా పోషిస్తాడంటే, అక్కడ కెరేతు వాగు ఉంది కదా, ఆ నీరునేమో తాగడానికి ఇస్తాడు. కాకువలం చేత దేవుడు తనకి ఉదయం పూట మాంసమును రొట్టెను, అలాగే సాయంకాల సమయంలో అస్తమయమప్పుడు రొట్టెను మాంసమును పెట్టి ఏలియాను పోషించడం జరుగుతుంది. అక్కడ కరువు వ్యాపించడంతో కెరేతు వాగు కూడా ఎండిపోతుంది. కెరేతు వాగు కూడా ఎండిపోయినప్పుడు యెహోవాకు మరలా ఏలియాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? 8వ వచనంలో ఉంటుంది, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారెపతును ఊరికి వెళ్ళమని చెప్తాడు. ఊరికి వెళ్ళి, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాలకు నేను సెలవిచ్చాను అని చెప్పేసి యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమైనప్పుడు ఏలియా కూడా అలాగే సిదోను పట్టణ సంబంధమైన సారెపతును ఊరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాలు కట్టుకులలో ఏరుకుంటే కనిపిస్తున్నప్పుడు ఏలియా ఆ విధవరాలను పిలిచి, అమ్మ నాకు త్రాగడానికి నీరు తీసుకురా అంటాడు. అన్నప్పుడు ఆమె నీరు తీసుకొద్దామని లోపలికి వెళ్ళేటప్పటికి మళ్ళా పిలిచి ఆమెని, అమ్మ నాకు తినడానికి రొట్టెను తీసుకురమ్మన్నప్పుడు అక్కడ కరువు వ్యాపించి ఉంది కదా. అప్పుడు ఆమె అంటది, తొట్టెడు పట్టెడు పిండియు నూనె, బుడ్డలో కొంచెం నూనె మాత్రమే ఉన్నది, నా దగ్గర ఏ అప్పములు లేదు, మేము చావకముందు నాకును నా బిడ్డకును అప్పములు చేసుకోవాలి అని చెప్పేసి అంటది. అనినప్పుడు ఏలియా అంటాడు, ఓకే, అలాగే నీ మాట చొప్పునే చేయమ్మా, నువ్వేం భయపడవద్దు అని చెప్పేసి చెప్తాడు. ఆమె అలాగే చేసింది. నువ్వు అలా చేసినా కానీ నీ యొక్క దొడ్డలో పిండి అయిపోదు, బుడ్డలో ఉన్న నూనె కూడా తరిగిపోదు అని చెప్పేసి చెప్తాడు. ఆమె అలానే చేసింది. అనేక దినములు కూడా ఆ యొక్క భోజన పదార్థములు తింటూ వస్తారు. ఆమెకు అలా చెప్పినప్పుడు కూడా ఏలియా ఏమంటాడంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పేసి చెప్తాడు. ఆమె అలాగే ఆయన మాట ప్రకారమే అలానే చేస్తారు. అనేక దినములు కూడా వారికి ఎటువంటి లోటేమీ లేకుండా ఆహారం సమృద్ధిగా వారికి అందుతున్నప్పుడు ఒక రోజు ఏమవుతుందంటే, విధవరాలి కుమారుడికి అనారోగ్యం వస్తుంది, రోగి అవుతాడు. రోగి అయినప్పుడు ఏం చేస్తారు అంటే, విధురాలు వస్తుంది. ఏలియా వద్దకు వచ్చి ఏమంటుందంటే, అయ్యా, నువ్వు రాకముందు నుంచి మేమంతా ఓకే బాగున్నాము, నువ్వు వచ్చి నా పాపములు నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకే వచ్చావా అని చెప్పేసి ఆమె అంటది. మర్చితవా అని చెప్పేసి ఏలియా గారికి మనవి చేస్తుంది విధవరాలు. అలా మనవి చేసినప్పుడు 19వ వచనం చూసుకుంటే, ఆ బిడ్డను నాకు ఇవ్వమ్మా అని చెప్పేసి ఏలియా గారు ఆ విధవరాల దగ్గర ఉన్న బిడ్డని, కౌగిట్లో ఉన్న బిడ్డను ఈయన తీసుకుంటాడు. తీసుకొని పై అంతస్తు గదిలోకి వెళ్ళి ఏలియా ఆ బిడ్డను అక్కడ పరుండి పెట్టి ఏలియా ప్రార్థిస్తాడు, ప్రభువా, ఈ బిడ్డను చంపునంతగా, ఈ విధవరాల కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసిద్వా అని చెప్పేసి ఏలియా యెహోవా దేవునికి మొరపెట్టినప్పుడు 21వ వచనంలో కూడా మొరపెట్టినప్పుడు ఇక్కడ ఏమంటాడు చూడండి, 21వ వచనంలో, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా. ఇక్కడ ఏలియా ఏమని ప్రార్థించాడు? నా ప్రార్థన ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్ము అని చెప్పేసి ప్రార్థిస్తాడు. అంటే ఇక్కడ ఏలియా దేని కొరకు ప్రార్థిస్తున్నాడు? చనిపోయిన యొక్క కుమారుని ప్రాణము మరలా పుట్టించు అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు. 22వ వచనంలో అలాగే దేవుడు ఏమంటాడంటే, ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికేను అని చెప్పేసి చెప్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏలియా ఆ చిన్నవాని యొక్క ప్రాణము
తిరిగి రాణించడం కొరకు ఎలాగైతే దేవుని మొరపెట్టి ఎలాగైతే ప్రార్థించాడో మనం కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, మన యొక్క డైలీ రొటీన్ అవుతున్న జీవితంలో కావచ్చు, మనము తిరిగి దేవుని దగ్గర నుంచి తిరిగి పొందుకోవాల్సింది ఏంటో మనం తెలుసుకోవాలి. చూసుకుంటే నేను ఈరోజు చెప్పాను, ఫస్ట్ది ఇవాళ చెప్తానని చెప్పాను కదా, అది ఫస్ట్ది ఏమిటి అంటే తిరిగి పొందుకోవాల్సింది 51వ సంకీర్తన 10వ వచనం మనం చూసుకుంటే అక్కడ ఏముంటుందంటే శుద్ధ హృదయం కలుగ చేయమని చెప్పేసి ఉంటుంది. అసలు 51వ సంకీర్తన ఏమిటి అంటే దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే తన తప్పులు తను తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ రాస్తున్న ఆ యొక్క సంకీర్తన, ప్రార్థన చేస్తున్న సంకీర్తన అది. అయితే దావీదు ఏమంటున్నాడంటే నాకు శుద్ధ హృదయాన్ని కలుగు చేయము అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. అంతే కదా, మనకు కూడా ఇప్పుడు మనం ఎన్నో పాపాలు చేసి అన్ని పాపాలు కూడా మన హృదయంలో ఉంచుకొని మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు ఈ పని చేసి పెట్టవా, నాకు ఇది ఇవ్వా అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. అయినా కానీ మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకి ప్రార్థనకి ఏం అడ్డుగా ఉంటుంది? పాపం అడ్డుగా ఉంటుంది. అందుకని చెప్పేసి దావీదు ఏం ప్రార్థన చేశాడు? నాకు శుద్ధ హృదయాన్ని కలుగజేయమని చెప్పేసి ప్రార్థన చేశాడు. మనము కూడా అదే రీతిగా శుద్ధ హృదయాన్ని మనకి కలుగజేయమని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థించాలి. మొదటిది ఏమిటిది? శుద్ధ హృదయాన్ని కలుగజేయమని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థించాలి.